నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. 12 మంది సోదరులను ఒక బలగంగా, ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే, ఆనాడు నిజాం నవాబుల నుంచి